కాకినాడ రూరల్లో పొత్తు సెగ రాజేసింది. జనసేనకు టికెట్ కేటాయించడంతో టీడీపీ క్యాడర్ కన్నెర చేసింది. పిల్లి అనంతలక్ష్మి ఇండిపెండెంట్ గా బరిలోకి దిగుతారా అనే చర్చ జోరందుకుంది. కాకినాడ రూరల్ టీడీపీ మాజీ ఎమ్మెల్యే పిల్లి అనంతలక్ష్మికి టికెట్ ఇవ్వకపోవడంపై అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేశారు. పొత్తులో భాగంగా కాకినాడ రూరల్ టికెట్ ను జనసేన అభ్యర్థి నానాజీకి కేటాయించారు. ఈ నిర్ణయంపై స్థానిక టీడీపీ నేతలు కార్యకర్తలు నిరసన వ్యక్తం చేశారు. తమకు కనీస సమాచారం లేకుండా ఏకపక్షంగా జనసేనకు ఎలా టికెట్ కేటాయిస్తారని అసహనం వ్యక్తం చేశారు. అనంతలక్ష్మి ఇంటి దగ్గరకు భారీగా చేరుకున్న కార్యకర్తలు అనంతలక్ష్మికి అన్యాయం చేస్తే సహించే ప్రసక్తే లేదన్నారు. తామంతా టీడీపీకి మూకుమ్మడిగా రాజీనామా చేయడానికి సిద్ధమన్నారు. అనంతలక్ష్మి ఇండిపెండెంట్ గా పోటీ చేయాలని డిమాండ్ చేశారు. తమ విజ్ఞప్తికి ఒప్పుకోవాలంటూ ఓ కార్యకర్త ఆత్మహత్యాయత్నం చేయడం సంచలనం రేపింది. అనంతలక్ష్మి పిల్లి సత్యనారాయణ దంపతులు కార్యకర్తలకు నచ్చచెప్పారు. ఆగ్రహావేశాలు సరికాదని బుజ్జగించారు. కానీ కార్యకర్తలు మాత్రం శాంతించలేదు. ఆగ్రహంతో టీడీపీ ఫ్లెక్సీలను జెండాలను దగ్ధం చేశారు. కార్యకర్తలను శాంతింప చేయడానికి ప్రయత్నించారు అనంతలక్ష్మి దంపతులు. సమస్య ఏ ఒక్కరిదో కాదు, మనందరిది. ఆలోచించి నిర్ణయం తీసుకుందామని, అప్పటిదాకా సమయంను పాటించాలని కార్యకర్తలకు విజ్ఞప్తి చేశారు. 2-3 రోజుల్లో సమిష్టి నిర్ణయం తీసుకుని ముందుకు వెళ్దామని నచ్చచెప్పారు. మరోవైపు జనసేన ఎమ్మెల్యే అభ్యర్థి పంతం నానాజీ, ఆ పార్టీ నేతలు పిల్లి అనంతలక్ష్మి ఇంటికి వెళ్లి మంతనాలు జరిపారు.